ఏటూరు నాగారం ఎన్కౌంటర్పై సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు స్పందించారు. ముఖ్యంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి స్పందించిన పరిస్థితి, శ్రీనివాస్ స్పందిస్తూ ముఖ్యంగా ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు శ్రీనివాస్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న ఏంటన్నా? ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక గ్రామ ప్రాంతాలలో పరిధిలో మావోయిస్టులకు పోలీసులకు కాల్పులు జరిగి 7 మావోయిస్టులు చనిపోయినట్టుగా ములుగు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి పరిస్థితిని గ్రామస్తులు అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితిని చూసి, వాళ్ళ శవాల పరిస్థితిని చూస్తే ఇది ఎన్కౌంటర్ కాదు, పోలీసులు పట్టుకొని పోయి విషప్రయోగం చేసి పట్టుకొని పోయి చిత్రహింసలు పెట్టి కాల్చినట్టుగా ఉంది. దీని మీద కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్తున్నారు పట్టుకొని పోయారని. అనుమానాలు కలుగుతున్నాయి దీని మీద. కనుక ఇది బూటకపు ఎన్కౌంటర్గా మేము భావిస్తున్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్ని మేము ఖండిస్తూ ఉన్నాం. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలని, పోలీసుల మీద హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఇటీవల కాలంలో 8 రాష్ట్రాల నక్సల్ ప్రభావిత ప్రాంతాల యొక్క సమావేశం, పోలీసుల, ముఖ్యమంత్రుల యొక్క, హయ్యర్ అధికారుల యొక్క సమావేశం చేసింది. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ప్రారంభించి ఈ సంవత్సరంలో దాదాపు 260 మందిని బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేసింది, నరమేధం సృష్టిస్తుంది. దీనికి అనుకూలంగానే వీళ్ళందరూ ఆనాడు కూర్చొని ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా దీంట్లో విప్లవ సంస్థల్ని, నాయకుల్ని లేకుండా మొత్తం అంతమొందించాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆపరేషన్ కగార్లో ఇవాళ అది కూడా భాగస్వామి అయింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నాయనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరేటువంటిది, మీరు వాళ్ళ రాష్ట్రంలో లేదు దేశంలో మేము ప్రజాస్వామ్య వాతావరణం లేదు, బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వంలాగా వ్యవహరిస్తుందని రాహుల్ గాంధీ మీరందరూ మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా ప్రజాస్వామిక హక్కులను మేము పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో ఎక్కడ కనపడలేదు. గతంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు, లేదు ఉద్యమాలు జరుగుతున్నాయన్నప్పుడు ముందస్తు అరెస్టులు ఎట్లాగో, అదేవిధంగా హౌస్ అరెస్టులు అయితే కొనసాగిస్తున్నారో ఇవాళ కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. దీంతోపాటు ప్రధానంగా మీరు ఏదైతే బీజేపీ గవర్నమెంట్కి మీ వ్యతిరేకం, వాళ్ళ విధానాలకు వ్యతిరేకం అని చెప్పేటువంటి మీరు ఆపరేషన్ కగార్లో మీరు భాగమై ఇవాళ మీరు ఎన్కౌంటర్లో భాగస్వాములు అవుతున్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నమైనటువంటిది. కనుకనే మీరు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పైకి ఏం చెప్పుకున్నప్పటికీ కూడా ఇట్లాంటి ప్రజా ఉద్యమాలని, విప్లవ సంస్థలను అనగదొక్కడంలో మీరిద్దరు ఒకటే అని వాళ్ళ సంవత్సర కాలంలో ఇవాళ నిరూపించారు. 3 ఎన్కౌంటర్లో కూడా మీరు ఇదే పాత్రను పోషించారు. కనుక మిమ్మల్ని మేము అనేటువంటిది, మీరు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరి కూడా మీకు ప్రభుత్వాలు శాస్త్రం కాదు. కానీ ఒక విప్లవ సంస్థల్ని 2026 నాటికి బీజేపీ మేము మొత్తం కూడా లేకుండా చేస్తాం, ఆపరేషన్ కగారని ప్రకటించినా ఈ దేశంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, వాళ్ళందరూ ఇట్నే ప్రకటించారు, వాళ్ళు కూడా పోయారు. కనుక విప్లవ సిద్ధాంతాలని, ఈ దేశంలో సమసమాజం రావాలనేటువంటి మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానాన్ని అణచివేయడం అనేటువంటిది ఈ ప్రభుత్వాల వల్ల అయ్యేటువంటిది కాదు. ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి భావజాలం. ఈ సమసమాజ మార్పు కోసం ఉన్నటువంటి ఒక సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతం కోసం మీరు ఎన్ఐఏలో లేదంటే ఉపాలాంటివో ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఎన్ని ఎన్కౌంటర్లు చేసినా తాత్కాలికంగా కొంత నష్టపోతారేమో, కానీ విప్లవ సిద్ధాంతాన్ని, విప్లవ నాయకత్వాన్ని అంతమొందించడం సాధ్యం కాదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేటువంటిది, మీరు తక్షణం ఆపరేషన్ కగార్లో మీరు భాగస్వాములు కావద్దు. అదేవిధంగా బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్ల మీద మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి తక్షణం న్యాయ విచారణ జరిపించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో విషయం చెప్పండి అన్న, మీరైతే ముందు నుంచి ఉన్నారు, ఒక విషయం చెప్పండి. అంటే
వాజేడు ప్రాంతం కావచ్చు, ఏటూరు నగరం కావచ్చు, ఏజెన్సీలో ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజలకు, అమాయకులకు మావోయిస్టు పార్టీ చంపుతుందని ఆరోపిస్తున్న పరిస్థితి, పోస్టర్లు పెట్టిన పరిస్థితి. ఈ పోస్టర్లను ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు దీనికి ప్రధాన కారణం ఏమైంది? ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోనే విప్లవ సంస్థలు పనిచేస్తున్నాయి, గిరిజనుల కోసమే పనిచేస్తూ ఉన్నాయి, గిరిజనుల కోసమే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు వివిధ పేర్లు పెట్టి ఇవాళ సల్వాజుడం కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ, ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి విప్లవ సంస్థలకు వాళ్ళ కంటితోటి, వాళ్ళ ఏళ్ళతోటి వాళ్ళ కంటిలో పొడిచే విధంగా అక్కడ ఉన్నటువంటి యువతని నక్సల్స్కి వ్యతిరేకంగా, విప్లవ సంస్థలకు వ్యతిరేకంగా నిలబెట్టి ఆశలు చూపించి అనేక ఎరలు పెట్టి ఇవాళ వాళ్ళని ఇన్ఫార్మర్లుగా మార్చుకొని వాళ్ళ మొత్తం కూడా విప్లవోద్యమం మీద నిర్బంధాన్ని బూటక వెనకంటలో చంపుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఆ క్రమంలో విప్లవ సంస్థలు లేదు మావోయిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు కొంతమందిని హత్య చేస్తున్నటువంటి ఘటన కూడా ఉంది. దీన్ని ఇవాళ ప్రధానంగా ఇవాళ ప్రభుత్వమే ముందు హత్యాకాండ కొనసాగిస్తుంది, వాళ్ళని ఉపయోగిస్తుంది. కనుక యుద్ధంలో కనీసం అటోలు ఇటోలు చనిపోవడం అనేటువంటిది అనివార్యంగా ఉంటుంది. కనుక ముందు ఈ ప్రభుత్వం ఆపరేషన్ కగారును ఆపాలి. ఆపినప్పుడు ఇంకోవైపు నుంచి కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది, ఆపాలని కూడా కోరొచ్చు. ఇది మేము కోరేటువంటిది. రైట్, ఇది పరిస్థితి. నిన్న ఏటూరు నగరంలో ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, బూటకం ఎన్కౌంటర్, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది హత్యగా భావిస్తున్నాం. వెంటనే ఈ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ముఖ్య నాయకులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంలో విఘాతం కలుగుతుందని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు భిన్నంగా పనిచేస్తుందని ఇటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సాయితో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.